ఒక అన్యాయం జరిగినప్పుడు మగవాడు నిద్ర నటించినా ఆరది చూస్తూ ఊరుకోలేదు. యుగాలు మారినా, యుగ ధర్మాలు ఎన్నొచ్చినా స్త్రీ స్వభావం అంతే. ఆ స్వభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో కళ్ళెదుట జరుగుతున్న అరాచకాలపై వెండితెరపై చేసిన ప్రతిఘటన చిత్ర కథాంశం. సున్నితమైన హాస్యం, వినోదభరితమైన ప్రేమకథతో ఓ నిబద్ధతతో సినిమాలు చేస్తూ వస్తున్న ఉషాకిరణ్ సంస్థ అభ్యుదయవాదిగా పేరు తెచ్చుకున్న టి. కృష్ణతో విప్లవాత్మకంగా రూపొందించిన చిత్రమిది. మయూరి సినిమా నిర్మాణ సమయంలో రామోజీరావు గారికి రాజకీయ గూండాయిజం నేపథ్యంలో సినిమా చేయాలనిపించింది. రాష్ట్రంలో కొన్ని పట్టణాల్లో కొంతమంది గూండాలు వీరంగమయ్యడం ఆయన దృష్టిని ప్రధానంగా ఆకర్షించింది. గూండాయిజం వికటాట్టహాసం చేస్తోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తలంచుకోవడమే తప్ప ఎదిరించలేకపోతున్నారు. సమస్యలతో సతమతమయ్యే ప్రేక్షకుల దగ్గరకు మరో పెద్ద సమస్యను తీసుకెళ్లడం సాహసమే అవుతుంది. అయితే ప్రేక్షకులు లీనమయ్యేలా సమస్యని, దాని తాలూకు పరిష్కారాన్ని సమర్థవంతంగా తెరకెక్కించాలనుకున్నారు. అందుకే చిన్న పెద్ద అన్ని పట్టణాల్లో ప్రబలిపోయిన రాజకీయ గూండాయిజం గురించి అప్పుడు వచ్చిన అనేక వార్తా కథనాలను ఆయన ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈనాడు విలేకరుల ద్వారా బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ని సేకరించారు. మొత్తం మీద అనేక సంఘటనలు సిద్ధమయ్యాయి. అటుపై దర్శకుని కోసం అన్వేషణ మొదలైంది. ఆ రోజు పాండ్యబజార్లోని న్యూ ఆంధ్ర హోటల్లో లంచ్ చేస్తున్నారు ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరి రామారావు. ఆయన ఎదురు టేబుల్ మీద నలుగురు కుర్రాళ్ళు కూర్చొని హాట్గా సినిమాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. సినిమా టాపిక్ కావడంతో ఓ చెవి అటు ఉంచారాయన. మాటల్ని బట్టి ఆ నలుగురిలో ఒకరు దర్శకుడు టి. కృష్ణ అని అర్థమైంది. అప్పటికి కొద్ది రోజుల క్రితమే నేటి భారతం విడుదలై విజయఢంకా మోగిస్తుంది. అట్లూరి రామారావు తనను తాను పరిచయం చేసుకుని టి. కృష్ణకు కంగ్రాట్స్ చెప్పారు. ఆ సాయంత్రం రామోజీరావుతో టి. కృష్ణ గురించి చెప్పారు రామారావు. అభ్యుదయవాది అయిన టి. కృష్ణ తమ ఆశయాల్ని సమర్థవంతంగా తెరకెక్కిస్తారని భావించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రామోజీరావు గారు. రచయితగా ఎంబీఎస్ హరణాభావుని తీసుకున్నారు. రామోజీరావు ఆలోచనలు ఈనాడు విలేకరులు సేకరించిన సంఘటనలను పునాదిగా పెట్టుకున్న టి. కృష్ణ ఎంవీఎస్లో అద్భుతంగా ప్రతిఘటన కథను సిద్ధం చేశారు. ఈ సినిమాకి హీరో అనదగ్గ ఝాన్సీ పాత్రను టి. కృష్ణ సృష్టించారు. టి. కృష్ణ మహా మొండి మనిషి. పని విషయంలో ఎక్కడా రాజీ పడని తత్వమతనిది. తాననుకున్న ఫలితం వచ్చేంత వరకు స్క్రిప్ట్ ని మార్చుతూనే ఉంటారు. ఏవైనా సీన్లు సరిగ్గా రాకపోతే ఎంవీఎస్ మీద కోప్పడి మరీ మంచి సీన్లు రాబట్టుకునేవారు. ఓ తపస్సుగా ఈ సినిమా నిర్మాణంలో నిమగ్నమైపోయారు టి. కృష్ణ. స్వార్థ రాజకీయాలపై గొడ్డలి ఎక్కుపెట్టి తనదైన విప్లవాత్మక సందేశ ధోరణిలో కళ్లకు కట్టినట్టు చూపారు టి. కృష్ణ. ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం కథ అయితే, రెండో కారణం ఆ కథకి తగ్గ ఆర్టిస్టుల్ని ఎంపిక చేసుకోవటం. విజయశాంతితో వరుసగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, వందే మాత్రం చిత్రాలు రూపొందించారు టి. కృష్ణ. దాంతో తమ కాంబినేషన్కి క్యాప్ ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో హీరోయిన్గా సుమలతని ఎంపిక చేశారు. అయితే సుమలతకి డేట్స్ ప్రాబ్లం రావటం, రెమ్యూనరేషన్ కుదరకపోవటంతో చివరికి విజయశాంతితోనే చేయాల్సి వచ్చింది. నేటి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అప్పుడు విజయశాంతి దగ్గర మేకప్ మెన్గా పనిచేస్తూనే దేశ్ వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉండేవారు. ఈ సినిమా నిమిత్తం విజయశాంతికి ₹1,00,000 పారితోషికమిచ్చారు. విజయశాంతికి సరితా డబ్బింగ్ చెప్పారు. అప్పటికామె టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కావటంతో 35,000 పారితోషికం ఇవ్వాల్సి వచ్చింది. ఒక చదువుకున్న ఆడది విద్యార్థులను సంస్కరించి అక్రమాలను ప్రతిఘటించడంతో ఝాన్సీ ఒక సజీవ సమకాలీన పాత్రగా రూపొందింది. ఝాన్సీ పాత్రకి తను న్యాయం చేయగలనా అని తొలుత సందేహపడ్డారు విజయశాంతి. అంతటి శక్తివంతమైన పాత్రలో నేను రాణించానంటే ఆ క్రెడిట్ టి. కృష్ణ గారికి దక్కుతుంది. దేవాలయం షూటింగ్లో టి. కృష్ణ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఉద్వేగపడ్డాను. పాత్ర పోషణలో కూడా చాలా ఉద్వేగాన్ని అనుభవించాను. టి. కృష్ణ గారు నన్ను ఝాన్సీ పాత్రతో ఎవరెస్ట్ మీదికి ఎక్కించారు అని నిజాయితీగా చెబుతారామె. ఝాన్సీని వివస్త్రలు చేసే సీన్ అసభ్యంగా ఉందని కొందరు విమర్శించారు. అయితే ఆ సన్నివేశమే చిత్రానికి ఆయువు పొట్టు లాంటిది. ఝాన్సీలో పగ, ప్రతీకారం ఆ క్షణంలో రాసుకుని కథని క్లైమాక్స్ కేసి నడిపిస్తాయి. ఝాన్సీ మానాన్ని ఆ క్షణంలో త్రివర్ణ పతాకం కాపాడే సన్నివేశం గొప్ప సృష్టి. వైజాగ్లో 3 రోజుల పాటు కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో క్లైమాక్స్ సీన్ తీశారు. అంతమంది మధ్య నటించడానికి విజయశాంతి తొలుత భయపడ్డారు. చెమటలు పట్టేశాయి. ఏ సీన్లో నటించడానికి నేను భయపడ్డానో ఆ సీన్లో నటనకి నాకు ఎక్కువ ప్రశంసలు లభించాయి. ఏదో తీవ్రశక్తి నన్ను నడిపించింది అని అంటారు విజయశాంతి. విజయశాంతి తొలి నంది అవార్డును ఈ చిత్రం ద్వారానే అందుకున్నారు. అలాగే వంశీ అవార్డు,
కళాసాగర్ అవార్డు, సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు కూడా ఆమెను వరించాయి. వందే మాతరంతో తెలుగు తెరకు పరిచయమైన డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. తలంబ్రాలు, ఆహుతి, యుగకర్తలు, ఈ ప్రశ్నకు బదులేది చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే రాజశేఖర్‌కి ప్రతిఘటన సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా అప్పట్లో నా ఇమేజ్‌ని పెంచిందని చెప్పాలి. అలా నాకు తెలియకుండానే యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఒక ముద్రపడిపోయింది అని చెబుతారు రాజశేఖర్. వేలు ఇందులో నటించడానికి మొదట్లో ఆసక్తి కనబరచలేదు. రెగ్యులర్‌గా కామెడీ వేషాలు వేసుకునే తనను ఇలాంటి సీరియస్ పాత్రలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమోనని భయపడ్డారాయన. కానీ ఈ పాత్ర వేలు నటి జీవితంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ పాత్రను వదులుకుని ఉంటే చాలా కోల్పోయి ఉండేవాడిని అని ఇప్పటికీ అంటుంటారు వేలు. కాలే పాత్రకు దర్శకుడు రవిరాజ పినిశెట్టి బాగుంటాడనుకుని అడిగారు. ఆయన ఆసక్తి కనబరచలేదు. దాంతో కన్నడంలో హీరోగా బిజీగా ఉన్న చరణ్ రాజ్‌ని ఇందులో విలన్ పాత్రకి ఎంచుకున్నారు. విలన్ గా చేయడానికి తొలుత ఆయన కాస్తంత ఇబ్బందిగా ఫీలయ్యారు. మొదటి స్కెడ్యూల్లో తెలుగు రాక చాలా తికమక పడ్డారు కూడా. బెంగళూరు వెళ్లి తన వంటబ్బాయి దగ్గర బాగా తెలుగు నేర్చుకున్నారాయన. రెండో స్కెడ్యూల్లో ఆయన తెలుగు చూసి యూనిట్ ముక్కున వేలేసుకున్నారు. పౌరాణిక నాటకాలాడిన అనుభవం ఉన్న నెల్లూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి ఇందులో చరణ్ రాజ్‌కి డబ్బింగ్ చెప్పారు. కామెడీ పాత్రలతో బాగా ప్రసిద్ధిగాంచిన వైవిజయ ఇందులో పవర్ఫుల్ రోల్ చేశారు. అమరజీవి మొదలుకుని అనేక సినిమాలలో చిన్న చితక పాత్రలు వేసిన కోట శ్రీనివాసరావు గారు వందే మాతరంలో విలన్ గా వేశారు. ఆ తర్వాత ప్రతిఘటనలో కామిక్ విలన్ ఆఫర్ వచ్చింది. ఇందులో ఆయనకి మొదట ఒకే ఒక్క సీన్ అనుకున్నారు. స్టేజ్ మీద సోదర సోదరిమణులారా అని పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడాలి. ఒక్క నిమిషం వేషం అది. ఆ సినిమాకి పనిచేస్తున్న పిఎల్ నారాయణతో నాటకాలు వేసే రోజుల నుండి కోట గారికి బాగా పరిచయం. ఆ రోజు పిఎల్ నారాయణ రూంలోనే ఉన్నారు కోట. గుర్తింపు ఉన్న వేషం రాలేదని వాపోయారాయన. పిఎల్ డైలాగ్ చెప్పమన్నారు. కోట తెలంగాణ స్టైల్లో ఆ డైలాగ్ చెప్పారు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి టీ కృష్ణకి చెబితే రూంకు వచ్చాడాయన. కోట చెప్పిన డైలాగ్ విని కామ్గా వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత స్క్రిప్ట్ మొత్తం పంపించి సబ్జెక్ట్ నీకు తెలుసు. కోట ఎక్స్ప్రెషన్ టిపికల్ గా ఉంది. ఎక్కడ ఇరికించగలిగితే అక్కడ ఇరికించు అని పిఎల్ నారాయణకు చెప్పారు టి కృష్ణ. రాత్రంతా కూర్చొని 8 సీన్లు రాశారు. సినిమాలో అవి బాగా పండాయి. క్లైమాక్స్ లో సీతమ్మ ధారలో తీసిన ఒక సీన్లో కోట ఏకధాటిగా డైలాగ్స్ చెబుతుంటే టి కృష్ణ కట్టు కూడా చెప్పకుండా మర్చిపోయారు. లోకల్ టాలెంట్స్ ని ప్రోత్సహించాలన్న నా పట్టుదలకు మంచి ఊతమిచ్చారు అని రామోజీరావు కోట భుజం తట్టి అభినందించారు. వైజాగ్లో ఎన్నికల ప్రచార తతంగం షూటింగ్ చాలా రియల్ గా భారీ ఎత్తున షూట్ చేశారు. దాదాపు అన్ని ప్రధాన వీధుల్లో ఇళ్ల గోడల మీద, కూడళ్లలో సైన్ బోర్డ్స్ మీద నినాదాలు రాయటం, ఎన్నికల పోస్టర్లు అంటించడం, అభ్యర్థి తాలూకు పెద్ద పెద్ద కటౌట్లను ప్రదర్శించడం, పాప్ గ్రేడ్స్ పంపకం, బ్యానర్లు, రంగురంగుల ప్యాడ్చులు, ప్లకార్డ్స్, 3 లారీలతో పాటు మరికొన్ని ఇతర వాహనాలలో యూనిట్ తరఫున సుమారు 150 మంది కళాకారులు, వీరితో పాటు ఉత్సాహవంతులైన యువకులు కెమెరా ఎక్కడుందో, ఎక్కడి నుండి చిత్రీకరిస్తున్నారో కూడా తెలియకుండా ఆ జనసముద్రంలో నిజమైన ఎలక్షన్ ప్రచార సందడి తలపెప్పజేసేందుకు మంచి కృషి చేశారు టి కృష్ణ. 1985 మే 25న ప్రారంభమైన ఈ చిత్రం ఒకే స్కెడ్యూల్లో జూన్ 24తో పూర్తయింది. ప్యాచ్ వర్క్ మినహా సినిమా మొత్తం వైజాగ్లోనే చిత్రీకరించబడింది. మొదట్లో ఈ దుర్యోధన దుశ్శాసన తుర్వినీతి లోకంలో పాట లేదు. కాని ఆ సన్నివేశంలో పాట ఉంటే మంచి పట్టు వస్తుందని దర్శక రచయితలను ఒప్పించి అప్పటికప్పుడు వేటూరిగారు రాసిన పాట ఇది. ఆ పాటలో వచ్చే మర్మస్థానం కాదది నీకది జన్మస్థానం లాంటి మాటలు మనసుని సూటిగా తాపుతాయి. జూబ్లీ హిల్స్ లోని ఉషా కిరణ్ గెస్ట్ హౌస్ లోని బాల్కనీలో కూర్చొని కేవలం 25 నిమిషాల్లోపే ఈ పాటను పూర్తి చేశారు వేటూరి. పాట అందరికి బాగా నచ్చేసింది. అయితే కొంచెం లెంగ్త్ ఎక్కువైంది. ఏ పెట్స్ తొలగించాలో అర్థం కాలేదు. వితరానికి సెన్సార్ సమస్య ఎదురవుతుందని అందరిలానే టి కృష్ణ కూడా అనుకున్నారు. ఈ విషయమై రామోజీరావు గారి దగ్గర సందేహం వ్యక్తపరిస్తే సెన్సార్ గురించి నువ్వు మర్చిపో, చెప్పదలిచింది న్యాయమైనది, వాస్తవమైనది అయితే సెన్సార్తో ఎంతవరకైనా పోరాడతాను అని ధైర్యం చెప్పారు. అయితే సెన్సార్ వారు 2-3 సౌండ్ కట్స్ చెప్పి మంచి చిత్రం తీశారు అని మెచ్చుకున్నారు. అప్పట్లో సెన్సార్ మద్రాసులో జరిగేది. ఈ చిత్రం 1985 అక్టోబర్ 11న రిలీజైంది. రిలీజైన మొదటి షో నుంచి జనప్రవాహం, ప్రతి సెంటర్ నుంచి టికెట్లు కావాలని రికమెండేషన్ ఫోన్లతో మెయిన్ ఆఫీస్ హొక్కిరిబిక్కిరైపోయింది. ఈ సినిమాను నిషేధిస్తున్నారన్న పుకారు వల్ల కూడా జనాలు తెగ బెరగుబడి చూసేవారు. ఈ సినిమాకి బ్లాక్ టికెట్ల అమ్మకాలు కూడా ఉధృతంగా సాగాయి. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు రోజుకి 5-6 ఆటలు ప్రదర్శించేవారు. లవకుశ టైంలో బళ్ళు కట్టుకుని సినిమా చూడటానికి వెళ్లేవాళ్ళని చెప్పుకునేవారు.
ఈ సినిమాకి మెటాడోర్ వ్యాన్లు బుక్ చేసుకుని పల్లెటూళ్ళ నుంచి వెళ్లేవారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సినిమాను చూడటానికి వెళ్తూ యాక్సిడెంట్లో కొంతమంది చనిపోయారు కూడా. ఇందులో నర్రా వెంకటేశ్వరరావు పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను చూసి పోలీస్ శాఖ వారు ఇలాంటి వేషాలు వేసి మా పోలీస్ శాఖ పరువు తీయొద్దని నిందించారట. ప్రసిద్ధ కమ్యూనిస్ట్ నేత చంద్ర రాజేశ్వరరావు ఈ సినిమా గురించి విని వెంటనే రామోజీరావు గారికి ఫోన్ చేశారు. దాంతో రామోజీరావు, అట్లూరు రామారావు విజయవాడ వచ్చి ఆయనకు, మరికొంతమంది కమ్యూనిస్ట్ నాయకులకు స్పెషల్ షో వేశారు. సినిమా చూశాక ఆ కమ్యూనిస్టు పార్టీ చేయలేని పని నువ్వు చేశావయ్యా అని రామోజీరావు భుజం తట్టి మెచ్చుకున్నారు చంద్ర రాజేశ్వరరావు. అనేక మంది నాయకులు, సంఘ సంస్కర్తలు, ప్రజలు అందరూ ముక్త కట్టతో రామోజీరావుకి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం రిలీజ్ అయిన 2 వారాలకి కేవలం ప్రొడ్యూసర్ షేర్లో సుమారు 36 లక్షలు క్రెడిట్ను సంపాదించి పెట్టి కనీవిని ఎరుగని చరిత్ర సృష్టించింది ఈ సినిమా. 25 కేంద్రాల్లో ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది. జనవరి 26, 1986న విజయవాడలో భారీ ఎత్తున ప్రజల సమక్షంలో శత దినోత్సవం నిర్వహించారు. ఈ సంస్థ చేసిన తొలి పబ్లిక్ ఫంక్షన్ ఇదే. న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు, ప్రముఖ నిర్మాతలు డివిఎస్ రాజు, ఎంఎస్ రెడ్డి, ఆంధ్రజ్యోతి పత్రికాధినేత కెఎల్ఎల్ ప్రసాద్, నటి శారద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రసంగంలో రామోజీరావు ప్రసంగిస్తూ ఆశయాలే తప్ప ఆర్భాటాలు లేని మా ఈ చిత్ర శత దినోత్సవాన్ని విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రజలే జరుపుకున్నారు. మా సంస్థకు కీర్తిని, కనకాన్ని చేకూర్చిన ప్రజా చిత్రమిది. రాజకీయాల్లో రోజురోజుకి పట్టు పెరిగిపోతున్న గోండాయిజాన్ని ప్రజల ముందు ఉంచాలన్న చిరకాల వాంఛ మా ఈ చిత్రం. కొంత హిందీలో ప్రతిఘట్ అనే తేగీ పెట్టారు. హిందీ పాటల్ని బాలు, జానకి, మున్నాలు ఆలపించారు. ఈ దుర్యోధన దుశ్శాసన పాటను హిందీలో రవీంద్ర జైన్ రాశారు. ఆయన సంగీత పర్యవేక్షణలోని ఎస్ జానకి ఆలపించారు. ఈ చిత్రం దేశమంతటా రాజశ్రీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిలీజ్ అయింది. ఈ సినిమా దెబ్బకి అమితాబ్ బచ్చన్ సినిమా కలెక్షన్లు కూడా తగ్గిపోయాయి. ముంబైలో ఈ సినిమా సక్సెస్ చాలా మందికి ఆశ్చర్యాన్ని, ఈర్ష్యని కలిగించింది. కోయంబత్తూరు తరహాలనే బాలీవుడ్లో కూడా చాలా మంది రౌడీలు ఇది తమ కథే అంటూ వచ్చారు. ఈ సినిమాతో తారాచంద్ బర్జాత్య తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారు. సినిమా ద్వారా వినోదంతో పాటు సామాజిక ప్రయోజనం సమకూర్చాలనే లక్ష్యంతో రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతిఘటన రామోజీరావు కళని నిజం చేసింది. కళ పరమార్థాన్ని మరోసారి రుజువు చేసింది ఈ సినిమా. ఇక అదే రోజు ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారి కత్తుల కొండయ్య సినిమా విషయానికి వస్తే, ఎస్బి చక్రవర్తి గారి డైరెక్షన్ అండ్ స్టోరీలో రూపొందినటువంటి ఈ సినిమాకి సత్యానంద గారు స్క్రీన్ ప్లే అందించడం అనేది జరిగింది. ఈ ఫిల్మ్ కి కెల్ల రామస్వామి ప్రసన్న ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా, సినిమాటోగ్రాఫర్ కన్నప్ప ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాని ఎడిటర్ డి వెంకటరత్నం ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించారు. అండ్ ఈ సినిమాలోని సంగీతం, మ్యూజిక్ అనేది చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది. మూవీకి ఓపెనింగ్స్ రావడంలో ఈ పాటలు కీలకమైన రోల్స్ ప్లే చేశాయనే చెప్పాలి. అలా 139 నిమిషాల లెంత్ తో 11th అక్టోబర్ 1985న భారీ అంచనాలతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారి కత్తుల కొండయ్య సినిమా. ఆ టైంలో కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది కత్తుల కొండయ్య సినిమా. అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించి ఆ టైంకి ఓపెనింగ్స్ లో టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అయితే టాక్ అనేది ఫ్లాప్ గా రావడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. అయినా సరే బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినాతో చేస్తూ ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే 2 వారాల తర్వాత ఈ మూవీ గ్రాఫ్ అనేది అలాగా పడుతూ రావడంతో, అయితే టాక్ అనేది సరిగ్గా రాకపోవడంతో ఓపెనింగ్స్ లో బీభత్సమైన రికార్డ్స్ క్రియేట్ చేసినప్పటికీ బాలకృష్ణ గారి కత్తుల కొండయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్ పై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి.